మహాకుంభమేళ ఇక్కడికి వెళ్ళడానికి అందరూ కూడా ట్రైన్లలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ వెహికల్స్ ఎలాగో అలా ఒక్కసారైనా వెళ్ళి అలా స్నానం చేసి వచ్చేయాలి అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ ఇక్కడ మాత్రం ఒక ట్రైన్లో ఇద్దరు అమ్మాయిలు ఇంకా సీట్ లేదు అని చెప్పేసి వాళ్ళు మాత్రం ఒక వాష్రూమ్లోకి వెళ్ళి లోపల గడి పెట్టేసుకున్నారు. ఇప్పుడు అసలు అక్కడికి వెళ్తున్న క్రమంలో ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే ఆల్మోస్ట్ అసలు రోడ్డు మార్గం కానీ రైల్వే మార్గం కానీ ప్రతి ఒక్కటి కూడా ఫుల్ అనమాట. ట్రాఫిక్ జామ్, ఎక్కడి నుంచి కూడా వెళ్ళడానికి స్కోప్ లేదు. ఇంకా ఫ్లైట్ అయితే 32,000 టికెట్. ఇప్పటికే దాదాపుగా 50 కోట్ల మంది ఆల్రెడీ హాజరయ్యారు, ఇంకా వస్తూనే ఉన్నారంటే అక్కడ కనీసం వాష్రూమ్స్ వెళ్ళడానికి కానీ దేన్ని కూడా చోటు లేకుండా ఎక్కడ పడితే అక్కడనే పోవడం కానీ ఇలాంటి పరిస్థితులు అయితే చూస్తున్నారంట. వాటర్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ఎన్ని ఫెసిలిటీస్ చేసినప్పటికీ కూడా అవి ఏవి కూడా సరిగ్గా పనిచేయకుండా, అంటే 50 కోట్ల మంది అంటే ఇంకా వస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఎన్ని ఏర్పాటు చేసినప్పటికీ అవి మాత్రం సరిపోవట్లేదంట. సో మొత్తానికి ఇప్పుడు ఎంత దీన పరిస్థితి వచ్చిందంటే ట్రైన్లో ఇప్పుడు జనరల్ కానీ ఏసీ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫుల్గా నిండిపోతున్నారు. సో ఇక్కడ నార్మల్గానే ఒక జనరల్ దాంట్లో ఒక ట్రైన్లో వెళ్తున్న వాళ్ళకి మాత్రం ఒక చేదు అనుభవం అనమాట. వాళ్ళకి ఎక్కడ మెట్ల మీద కానీ అక్కడ ఖాళీ ప్లేస్లో కానీ అసలు మొత్తానికి ఖాళీ ప్లేస్ లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మాకు స్కోప్ లేదురా బాబు, మా వల్ల కాదనే విధంగా వాష్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నారు ఇద్దరు అమ్మాయిలు. సో అది చూసిన తర్వాత అందరు కూడా ఇప్పుడు అంతమంది ఉన్నప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల అందరూ తెలిసి వచ్చింది, లేకపోతే అది కూడా తెలియకపోయేది. చాలా మంది ఏంటంటే అది చూసిన తర్వాత ఇంత దారుణమైన స్థితి, అసలు పోకపోవడం బెటర్ కదా, ఇక్కడే ఉన్నది బెటర్ కదా అంటే అంతమంది ఉన్నప్పుడు ఎవరికో ఒకరు ఖచ్చితంగా కొన్ని అర్జెంట్ ఉంటాయి. సో ఆ విధంగా వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు మాత్రం లోపల వెళ్ళి గడి వేసుకున్నారు. అమ్మాయిలు వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఇట్లా రకరకాలుగా అందరు ఇక ఒకటి చిన్నదాన్ని పెద్ద చేసి చూపిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎట్లా అంటే వాళ్ళు ప్రతి ఒక్కదాని స్నాప్చాట్ అని, ఇన్స్టాగ్రామ్ అని, రీల్స్ అని ప్రతి ఒక్కటి వాళ్ళు ఎక్కడ బాయిలు దుంకినా కూడా దాన్ని వీడియో తీసి పెడుతున్నారు. సో అదే క్రమంలో వీళ్ళ వాష్రూమ్లోకి వెళ్ళి దాన్ని కూడా వీడియో తీసి పెట్టారు. సో ప్రజెంట్ అయితే కుంభమేళాకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. సో మరి దీన్ని కూడా కొంతమంది నెగిటివ్గా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ కేసు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మనం జాగ్రత్తగా, మీరు ఏసీ బుక్ చేసుకున్నా కూడా మీ సీట్ మీది కాదనమాట, మీతో పాటు ఇంకో 2-3 షేర్ చేసుకుంటారు. ఎక్సెప్ట్ ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అన్నిట్లో పరిస్థితులు అయితే ఇలానే ఉన్నాయి. సో బెటర్ కొంచెం ఆలోచించి వెళ్ళండి. ఇన్ కేసు ఇక్కడ నుంచే మొక్కుకున్న దేవుడు మమ్మల్ని ఆచరిస్తారని కూడా అట్లయినా ఓకే.